మహాలక్ష్మి పథకం కింద సబ్సిడీ గ్యాస్ సిలిండర్ల సరఫరాపై తెలంగాణ పౌర సరఫరాల శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. నగదు బదిలీ విధానంలోనే 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్లను ఇవ్వాలని నిర్ణయించింది. ఈ విధానంలో వినియోగదారులు సిలిండర్ తీసుకునేటప్పుడు పూర్తి ధర చెల్లిస్తారు. ఆ తర్వాత ప్రభుత్వం 500 సబ్సిడీ పోను మిగిలిన మొత్తాన్ని లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేస్తుంది. ఇక పథకం అమలుకు సంబంధించి వివిధ విధానాలను కూడా పౌర సరఫరాల శాఖ ఖరారు చేసింది. గత ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ 500 రూపాయలకే సిలిండర్ సరఫరా చేస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. కొత్తగా తీసుకునే గ్యాస్ కనెక్షన్లకు పథకం వర్తించదు. ఆహార భద్రతా కార్డులున్న వారికి, అందున వాడకంలో ఉన్న సిలిండర్లకే సబ్సిడీ వర్తింపు. గృహ వినియోగదారులు గడిచిన 3 ఏళ్లలో వినియోగించిన సగటు సిలిండర్ల సంఖ్య ఆధారంగా సబ్సిడీ సిలిండర్ల సంఖ్య ఖరారు చేస్తారు. ప్రస్తుతానికి మహిళా అభ్యర్థులకు ఖరారు చేశారు. వీరితోనే పథకం ప్రారంభమైంది. ఈ పథకంలో నగదు బదిలీకి ప్లాట్ఫామ్ గా వ్యవహరించనుంది ఎన్పిసిఐ. లబ్ధిదారులకు సిలిండర్ల సరఫరా తర్వాత ఎన్పిసిఐ నోడల్ బ్యాంకులో ఉన్న సొమ్ము నుంచి లబ్ధిదారులకు నగదు బదిలీ చేస్తుంది. ఆయిల్ కంపెనీల నిబంధనలు, ఇతర ఆర్థిక అంశాలు, అవకతవకలు జరిగే అవకాశం తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.